హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో బ్లౌజెస్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఆది బ్లౌజ్ ప్రకారము, అలాగే ఇలా 2-3 కానీ 5-6 కానీ బ్లౌజులు ఒకేసారి ఒకే కొలత ప్రకారం అయితే ఇస్తారు కదా. అలాంటప్పుడు మనము లైనింగ్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఇలా లైనింగ్ అనేది మనము వాటర్లో షింక్ చేసి ఆరిన తర్వాత మనము క్రాస్ అంతా కూడా లాగేసుకుని ఇలా ఐరన్ చేసుకుని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా మనం ఐరన్ అనేది చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ప్రకారము మనం కొలతలతో పాటు టేప్తో కొలత తీసుకుని ఏ విధంగా మనం మెజర్మెంట్స్ అనేది తీసుకుని కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది చూపిస్తానండి. ఇలా కస్టమర్ వచ్చేసి 2 బ్లౌజెస్ ఒకే ఆవిడవి ఈ విధంగా ఇచ్చారనమాట. నేను ఒక 2 మాత్రమే చూపిస్తున్నానండి. మనము ఇదే విధంగా మనము ఎన్ని లైనింగ్స్ అయినా కూడా ఇలా వేసుకొని ఒకేసారి కటింగ్ అనేది చేసుకోవచ్చు. 10 బ్లౌజెస్ దాకా కూడా కటింగ్ చేసుకోవచ్చు అండి ఒకే ఆది బ్లౌజ్. తేడా అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు అనేది బ్లౌజ్ ఈ విధంగా మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసుకుని మనం చెస్ట్, అప్పర్ చెస్ట్ లూజ్ అంటారు, ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకు 36 ఇంచ్ చెస్ట్ లూజ్ అనేది వచ్చేసింది. డబల్ చేసుకుంటే మనకి ఇలా వేస్ట్ వచ్చేసి నడుము లూజు ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఇలా టేప్తో కొలతలు అనేవి ఇలా చూసుకోవాలి. మనకు 31 అనేది 30.5 అనేది వచ్చేసింది. వీటిలో మనకు సగం చేసుకుంటే 15 అనుకోండి. 15 ఈ విధంగా మనకు వచ్చేసి పావు దక్క 8 వస్తుంది. 4వ భాగం వచ్చేసి అంటే 7.5 అనేది తీసుకోండి. తర్వాత మళ్ళీ కింద వచ్చేసి మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు చెప్తాను. ఈ విధంగా సగానికి అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు 4వ భాగం వచ్చేసి చెస్ట్ లూజ్లో 9 వస్తుంది. 9 ఇంటూ 4 భాగాలు వేసుకుంటే 36 ఇంచ్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మనం లెక్కే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు అనేది ఇలా లాగి పట్టి కొంచెం మనం చూసుకోవాలి. 14 ఇంచ్ పొడవు అనేది వస్తుంది. ఒకసారి మళ్ళీ షోల్డర్స్ అలాగే హ్యాండ్స్ పొడవు లూజు అన్నీ కూడా ఒక పేపర్ మీద కానీ ఇలా లైనింగ్ మీద కానీ ఇట్లా రాసుకోండి. రాసుకున్న తర్వాత మనం అనేది ఎలా మెజర్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ విధంగా హ్యాండ్ పొడవు ప్లస్ లూజు ఇలా తీసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ లూజ్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆది బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసి మనము ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 8.5 అనేది వచ్చేసింది. ఆర్మ్ హోల్ లూజ్, ఆర్మ్ హోల్ లెంత్ కూడా ఇప్పుడు చూసుకుందాము. ఆర్మ్ హోల్ లెంత్ ఎలా తీసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఈ విధంగా నెక్ లూజ్ అనేది ఈ విధంగా పెట్టేసుకుని మనం చూసుకోవాలి. ఇక్కడ 2.5 అనేది వస్తుందన్నమాట సగానికి. అదేవిధంగా నెక్ పొడవు వచ్చేసి ఇలా చెక్ చేసుకోవాలి. 9 ఇంచెస్ అనేది వస్తుంది. అలాగే మనకు కింద అనేది ఈ విడత కూడా పొడవు చూసుకోవాలి. ఇలా పొడవు కానీ చూసుకున్న తర్వాత మనము ఇక్కడ రాసుకున్నాం కదా పేపర్ మీద కానీ రఫ్గా ఇలా లైనింగ్ మీద కానీ ఇలా రాసుకున్న తర్వాత మనం అనేది ఇలాంటి స్కేలు ఈ విధంగా మనకు రోలరు ఇలా తీసుకోవాలండి. మనకు బ్లౌజు ఒకటి కానీ లేదనంటే ఎక్స్ట్రా ఉంటే ఇలాంటి రోలరు ఇలాంటివన్నీ మనము మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, తెచ్చుకోండి. మనకు పర్ఫెక్ట్గా మనకు మెజర్మెంట్ రావాలి అని అంటే అన్నీ ఉండాలండి. ఈ విధంగా మనకు ఖర్చులు పోను 0.5 అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనం ఇలా తీసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు అనేది 14 ఉంది కదా. ఇప్పుడు మెజర్మెంట్ అనేది చేసుకుందాం. మళ్ళీ ఒకసారి కొలుస్తున్నా చూడండి. ఈ విధంగా 14 ఉంది. 14 దగ్గర ఒక మార్క్ అనేది వేసుకోండి. పైన 1/2 ఇంచ్ మార్క్ అనేది వేసుకోండి. మనకు కుట్లల్లోకి 0.25 అంటారు. లేదు అని అంటే 1/2 ఇంచ్ గుర్తుపెట్టుకోండి. ఇలా పాదం అనేది ఇక్కడ తీసుకోండి. కింద పైన ఎక్స్ట్రా అనేది ఇలా 1/2 ఇంచ్ అనేది పెట్టుకోండి. చూడండి ఇట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఎంత ఉంది నడుము దగ్గర సెంటర్ చేసుకొని ఈ విధంగా మనము
మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకోండి. 4.25 ఉంది అంటే మనం 4:30కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒక పాదం అంతా పోతుంది కాబట్టి మనకు స్టిచ్చెస్లోకి సరిపోతుందన్నమాట. ఇక్కడ 3 ఇంచు పైన వచ్చేసి 2:30. ఇట్లా నెక్ విడత అనేది కింద 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి, పైన 1/2 ఇంచు తక్కువ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనకి మార్కర్ అనేది ఉంది కదా, దీన్ని ఈ లైన్ ఆ లైన్ టచ్ అవుతూ ఇలా గీత అనేది మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉంది? 36 ఇంచులో 4 భాగాలు చేసుకుంటే 9 ఇంచు వస్తుంది. ఈ 9 ఇంచుకి మనం అనేది మెజర్ చేసుకోవాలి. ఇట్లా మెజర్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మనము ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1.5 2 ఇంచా అనేది చూసుకొని మీరు ఆది బ్లౌజ్ ప్రకారం మీ కొలత అనేది పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు వేస్ట్ అంటే నడుము లూజు 7.5 ఉంది. 7.5కి మనం 1 ఇంచు కలుపుకుంటే 8.5 వస్తుంది అన్నమాట. ఈ 8.5కి నేను మళ్ళీ కొలత పెట్టి చూపిస్తున్నా చూడండి. ఒకసారి ఇలా మళ్ళీ కొలుచుకోండి. ఇలా కొలుచుకున్న తర్వాత 13.5 అనేది వచ్చేసింది కదా, 31 తీసుకోండి. దానికి 4 భాగాలు అనేది చేసుకోండి. ఎంత వస్తే అంత పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనకు 8 ఇంచు. 8 ఇంచుకి మనం 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచు యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది అన్నమాట ఈ కొలత అనేది. ఆ 1 ఇంచు ఎందుకంటే బ్యాక్ సైడ్ డాట్ అనేది వేస్తాం కదా, దానికోసం. ఇప్పుడు మనము షోల్డర్ అనేది చూసుకుందాం. ఇక్కడ 2.25 ఉంది అంటే మనము 2.5 పెట్టుకోవాలి. షోల్డరు విడుతూ 2.5కి 1/2 ఇంచు మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనకు 3 ఇంచు పెట్టుకున్నాం. 3 ఇంచు ఇక్కడ కూడా 3 ఇంచు పెట్టుకోండి. ఇలా పెట్టేసుకుని మనకు ఆర్మ్ హోల్ లెంత్ కోసం ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ లెంత్ ఎంత ఉంది అనేది బ్లౌజ్తో మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకోండి. కొలత అనేది తీసుకోండి. ఈ విధంగా ఉంది. 6 ఇంచు వచ్చిందంటే మనకు 5.5 పెట్టుకోవాలి. 5.5 పెట్టుకుంటే మనము స్టిచ్చింగ్ చేయంగా 6 ఇంచు అనేది వస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ కూడా చూసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్ ఈ విధంగా తీసుకోండి. లేదు అని అంటే ఇది స్కేల్ అనేది ఉంది కదా, ఈ లైన్ ఆ లైన్ టచ్ అవుతూ ఇలా ఒక గీత అనేది రౌండ్ తీసుకోండి. కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 1 ఇంచు 1.5 ఇంచు 1/2 ఇంచు ఇలాంటివి ఏమీ అవసరం లేదండి. ఇక్కడ మనకంటూ కుట్టేస్తే మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి చూడండి, ఆర్మ్ హోల్ లెంత్ 8.5 అనేది వచ్చేసింది. 8.5 పెట్టుకోండి. ఈ ఆది బ్లౌజ్ ప్రకారం 8.5 కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ అనేది మనకు 9 ఇంచు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది అన్నమాట. మళ్ళీ ఒకసారి ఇలా కొలుచుకొని మనకు అనేది ఇలా పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచు మాత్రము ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇలా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా 9 ఇంచు అనేది పెట్టుకోవాలి. 1/2 ఇంచు చంకలో మనకు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా, దానికోసం. దీనిలో సగం ఇప్పుడు నడుము లూజ్ అయితే ఎంత తీసుకున్నామో బ్యాక్ డాట్ కోసం ఇలా సగానికి మార్కింగ్ వేసుకుని ఒక 3.5 పొడవు పెట్టేసుకుని మనకు ఈ మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ 3.5 వరకు 14 ఇంచు పొడవుకి 3.5 వరకు సరిపోతుంది. ఇట్లా 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు అటు 1 ఇంచు వచ్చేటట్లు బ్యాక్ డాట్ కోసం ఇలా వేసుకోండి, సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనకి ఎన్ని బ్లౌజెస్ అయినా కూడా మనకు లైనింగ్స్ అనేవి వస్తాయి కదా, అట్లా పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి 0.25 అంటే ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. మనకు క్రాస్ అనేది చంకలో నుంచి ఇక్కడ కింది వరకు ఏదైతే ఉంటుందో బ్లౌజ్కి ముడత అనేది రాకుండా చూసుకోండి. ఈ విధంగా మళ్ళీ ఒకసారి 9.5 కరెక్ట్గా వచ్చేసింది చూడండి. మనకి బ్యాక్ సైడ్ విడుతూ పొడవు, అలాగే ఈ విధంగా 3 ఇంచెస్ విడుతూ వచ్చేసి నెక్ ఇక్కడ వచ్చేసి 2.5 అంటే 2.5. ఇది వచ్చేసి 3 స్టిచ్చెస్లోకి వెళ్ళిపోయి మనకు 2.5 అనేది వస్తుంది అన్నమాట. ఈ విధంగా మార్కింగ్ అనేది ఇలా వేసుకొని కరెక్ట్గా 1కి 2 సార్లు అనేది చెక్ చేసుకుని మనము కటింగ్ అనేది చేసుకోవాలి.
ఇలా ఎన్ని పీసెస్ అయినా కూడా ఈ విధంగా రెడీ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవచ్చండి. ఒకేసారి మనకు కటింగ్ అనేది అయిపోతుంది. ఇలా మనకు అంచు భాగాలు అనేది తీసేసుకొని క్రాస్ వస్తుంది కదా, హెచ్చు తగ్గులు అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ డాట్ దగ్గర కచ్చా అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మనం కటింగ్ అనేది ఈ కొలతల ప్రకారం కటింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనము వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటాము. ఈ హ్యాండ్స్ అనేవి ఎలాగంటే మనం ఇప్పుడు అనేది అంచు భాగం అనేది అవుట్ సైడ్ వేస్తారు కదా, అట్లా కాకుండా 36, 38 సైజు బ్లౌజెస్ కన్నిటికీ ఇట్లా అడ్డంగా మనం అనేది వేసుకుంటే అంచు భాగాలు మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పడేటట్లు వేసుకుంటే మనకు అనేది హ్యాండ్స్కి అతుకు అనేది రాకుండా వస్తుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి మీరు కటింగ్ అనేది చేసుకోండి, మీకే తెలుస్తుంది. ఇట్లా రోలర్తో మనం ఇలా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది వేసుకుంటే మనకు గుర్తొచ్చింది ఉంది చూడండి. ఈ విధంగా ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనకు కింద భాగం కూడా మనకు మార్కింగ్ అనేది పడుతుంది అన్నమాట. ఇలా బ్యాక్ అనేది అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ సైజ్ అనేది ఇటు సైడ్ అన్నమాట. ఇటు సైడ్ అనేది చూడండి, ఇట్లా అంచు భాగాలు అనేది ఇటు సైడ్ పెట్టాను చూడండి. మనము నిలువుగా లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, ఇది అడ్డం అనేది ఫోల్డింగ్ చేసుకుంటే అంచు భాగాలు అనేది ఈ లాస్ట్ ఆ లాస్ట్ అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది వస్తాయి. ఈ విధంగా అంచు భాగాలు మనం అనేది అవుట్ సైడ్ పడేటట్లు వేసుకుంటాం కదా, మన సైడ్ నుంచి ముందు సైడ్కి అట్లా కాకుండా ఇది అనేది వస్తుంది. ఇట్లా అంచు భాగాలకి ఈ విధంగా అడ్డంగా మనం వేసుకుంటే లైనింగ్ అనేది ఒక 38 సైజు బ్లౌజ్ వరకు మనకి ఇట్లా 40 సైజు వరకు కూడా మనకు చంకలో అంచులు అనేది వేసుకోవడం వలన చంకలు అనేది అతుకు రాకుండా ఉంటుంది. ఈ విధంగా క్రాస్ అనేది తీసేసుకోవడం కోసం ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పైపింగ్ వేస్తున్నామా హెమ్మింగ్ వేస్తున్నామా దాన్ని బట్టి మనము ఈ విధంగా తీసుకోవాలి. హ్యాండ్ ఇక్కడ వచ్చేసి నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి 0.25 అంటే ఒక పాదం ఇంచు మాత్రమే తీసుకుంటున్నాను కొలత. ఇప్పుడు మనకు హ్యాండ్ పొడవు లూజు చెక్ చేసుకుందాము. లూజ్ వచ్చేసి 6 ఉంది. 6 దగ్గర 6 ఇలా పెట్టేసుకోండి. పొడవు వచ్చేసి 7 ఉంది. మళ్ళీ అటు సైడ్ కూడా 7కి మార్కింగ్ చేసుకొని ఈ 7 దగ్గర నుండి మనకు 3.5 ఇంచు కిందికి ఇలా మార్క్ చేసుకోండి. హ్యాండ్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఇట్లా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు ఆర్మ్ హోల్ ఎంత ఉంది, 9 ఉంది కదా, ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే ఇలా పెట్టేసుకోండి. 2 ఇంచ్ పెట్టి దాంట్లో సగం చేసుకుని ఇదంతా కన్ఫ్యూజ్ అన్నమాట. మనకి 1 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ ఎంత ఉంది, 8.5 ఉంది. మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు 8.5 వరకు తీసుకోండి. 8.5కి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోండి. ఇలా 1/2 ఇంచ్ తగ్గించుకొని ఈ 1 ఇంచ్ కాడ నుంచి రౌండ్ అప్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీకు కన్ఫ్యూజ్గా ఉంటే ఇలా ఒక గీత గీసుకోండి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇట్లా రౌండ్ చేసుకోండి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత షేప్ అనేది ఇక్కడ చంక భాగము అలాగే హ్యాండ్ లెంత్ కాకుండా లూజ్ అనేది ఉంటుంది కదా, ఎంత అవుతుందో అక్కడ నుంచి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ షోల్డర్ భాగం బ్యాక్ భాగం అనేది తీసుకొని మనకు ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ని ఇట్లా కొలుచుకోండి. కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లూజ్ అనేది మనకి ఎంత అవసరం, మనము బ్యాక్ పార్ట్కి ఎంత అయితే లూజ్ పెట్టామో అంత మార్కింగ్ అనేది వేసుకొని దీంట్లోకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మనం కటింగ్ అంటే స్టిచ్చింగ్ చేయాలి కదా బ్లౌజ్, దానికోసం ఇట్లా పెట్టేసుకొని ఎక్కువ లేకుండా ఒక 1/2 ఇంచ్ మాత్రమే పెట్టుకొని ఇలా కటింగ్ చేసేసుకోండి. చాలా సింపుల్గా ప్రాసెస్లో నేను అనేది చెప్తున్నాను. ఈ విధంగా కచ్చా అనేది పెట్టేసుకోండి. ఇలా చేసుకోవడం వలన చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట మీకు. ఇప్పుడు ఇటు సైడ్ అనేది మనము
హ్యాండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక 1 ఇంచ్ వరకు మనం తీసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ దగ్గర వరకు ఇక్కడ మార్కింగ్ ఏదైతే వేసుకున్నామో అక్కడ సగానికి ఇలా మార్కింగ్ వేసుకుని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ అనేది తీసుకోండి. ఇలా తీసుకొని మనం షేప్ అనేది లోతు తీసుకోవడం కోసం ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. చేతినైనా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అయినా మర్చుకోవచ్చు. కాబట్టి మీకు తెలియదు కదా, అందుకని చెప్పేసి నేను ఇలా మార్కింగ్ వేస్తున్నా. ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని దాంట్లోకి వెళ్ళిపోయేటట్లు మనం చూసుకోవాలి. నేనంటే డైరెక్ట్ కటింగ్ చేస్తాను, మీకోసం ఇలా చూపిస్తున్నానండి. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా మనకు దాంట్లో కలిపేసుకోండి. మనకు ఇక్కడ చంక భాగంలో అనేది మనం షోల్డర్ జాయిన్ చేస్తాం కదా, అక్కడి నుంచి ఆర్మ్ హోల్ వరకు ఏ కుచ్చు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా మనం క్రాస్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక కచ్చా అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ అంటూ ఈ భాగాన మనకు కుచ్చు అనేది రాకుండా, ఉగ్గుగా అనేది రాకుండా వస్తుందన్నమాట. ఇక్కడ మామూలుగా అయితే ఇదంతా కుచ్చు వస్తుంది, అలా కుచ్చు రాకుండా ఇలా వస్తుందన్నమాట. నీట్గా వస్తుంది. మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు అది వచ్చేస్తుంది అన్నమాట. మనకే తెలుస్తుంది. కస్టమర్ దగ్గరికి వెళ్ళక ముందుకే మన దగ్గరనే కనపడుతుంది అది హెచ్చు తగ్గులు ఉందా లేదా అని. అలా రాకుండా ఇప్పుడు బ్యాక్ వచ్చేసి అటు సైడు, హ్యాండ్స్కి వచ్చేసి ఇటు సైడ్ కటింగ్ చేసుకున్నాక మధ్యలో ఈ విధంగా పెట్టుకొని మనము ఫ్రంట్ భాగానికి మార్కింగ్ వేసుకోవాలి. ఈ మూల నుండి క్రాస్ అనేది ఫుల్గా వస్తుంది. ఇలా క్రాస్ అనేది వస్తే ఫ్రంట్ సైడ్ నీట్గా కూర్చుంటుంది అన్నమాట. క్రాస్ కటింగ్ ఇలా క్రాస్ అనేది చెక్ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. నేను చూపిస్తున్నట్లుగా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ అలాగే కింద బెల్ట్ కోసం ఎలాగనేది చూపిస్తాను. ఇలా మనకు ఒక 1/2 ఇంచ్ మాత్రం స్టిచ్చెస్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనకు ఇక్కడి నుంచి 1.5 కింద నుండి 1.5 పైకి మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా వేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనము బ్లౌజ్కి ఉక్సు పట్టి ఉన్న సైడ్కి నుండి మనం ఆది బ్లౌజ్ని పెట్టుకొని ఇప్పుడు కొలత పెట్టేసుకుందాం. ఫ్రంట్ భాగానికి కాజా పట్టి వైపు కాకుండా ఇలా ఉక్సు పట్టి వైపు మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర అతక ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడ వరకు 6.5 వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు బెల్ట్ వరకు 4 ఇంచ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకు ఇక్కడ వరకు మనకు 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి మనం 6 ఇంచుకి మాత్రమే మార్కింగ్ వేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ 6.5 అనేది వస్తుంది. ఇక్కడ 4 ఇంచెస్కి మనము మార్కింగ్ చేసుకోవాలి. ఈ 4 ఇంచెస్ దగ్గర నుంచి ఒక పాదానికి మాత్రం ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా వస్తుంది. మీరు ఇలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి ఎలా వస్తుంది లేదా అన్నది మీకైతే తెలుస్తుంది. ఇలా ఫ్రంట్ భాగము మనము నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. పైన ఆటోమేటిక్గా 2.5కి వస్తుంది. ఒక 1/2 ఇంచ్ లోపలికి అనేది మనం పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక పాదం పైన మనం లోపలికి అనేది మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మీద ఇలా రౌండ్ స్కేల్ తీసుకొని రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం అనేది 3 సైడ్లు ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాము. ఇక్కడ మనకి 6 ఇంచుకి అనేది మార్కింగ్ ఇలా చేసుకోవాలి. మార్కింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఈ మార్కింగ్ దగ్గర నుంచి లోపలికి ఒక పాదం అయినా లోపలికి తీసుకోండి. 0.25 అంటారు. ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ రౌండ్ స్కేల్ అనేది ఉంటుంది కదా, కింద షోల్డర్ మీద లైన్ టచ్ అవుతూ ఈ చంక భాగంలో ఇలా రౌండ్ చేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఇలాంటివి ఏమీ వద్దు. సింపుల్గా మీకు చెప్తున్నా. ఇలా కటింగ్ చేసి మీరు ఒక బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నేను ప్రతి బ్లౌజ్ ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేస్తాను.
మీకు షోల్డర్ భాగంలో ముడత కుచ్చు ఇలాంటివి ఏమీ రావన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ ప్రకారం ఎపెక్స్ పాయింట్ పొడవు అనేది తీసుకుని ఎలా అనేది చూపిస్తాను. ఈ విధంగా షోల్డర్ ఏదైతే అతుకు భాగం ఉంటుందో ఇక్కడ మీద నుంచి చెక్ చేసుకుని లాగకుండా ఒక మాదిరిగా పట్టుకోండి. ఈ విధంగా పట్టుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 10 ఇంచ్ వచ్చిందనమాట. బ్లౌజ్ పొడవుని బట్టి ఈ ఎపెక్స్ పాయింట్ పొడవు అనేది పెరుగుతుంది. 10 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆది బ్లౌజ్ అనేది తీసుకొని మనకి సెంటర్ డాట్ పొడవు ఎంతైతే ఉంది, 2.5 ఉంది. 2.5కి 1/2 ఇంచ్ కలుపుకోండి. మనకు కింద స్టిచ్చెస్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇలా 3 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఫ్రంట్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ చెక్ చేసుకోండి ఎంత వెడల్పు ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి 4 ఇంచ్ దగ్గర. ఇలా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవు అనేది చూసుకోండి. ఇలా డాట్ పొడవు అనేది చూసుకున్న తర్వాత ఇది 14 ఇంచెస్ పొడవు ఉంది కదా, మనకు 36 అనేది బ్లౌజ్ వచ్చేసింది. దాన్ని బట్టి మనము నడుము అనేది చూసుకోండి. నడుము ఎంత ఉంది, 31. 31లో 4వ భాగాన్ని ఈ విధంగా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఎంత వస్తుంది, 8 ఇంచ్ అనుకోండి. 8 ఇంచ్కి మనము చెక్ చేసుకోవాలి. ఇట్లా చెక్ చేసుకొని ఇక్కడ 2.5 అనేది డాట్ వెడల్పు అనేది తీసుకోవాలి. 2.5 ఈ విధంగా మార్కింగ్ తీసుకోండి. సెంటర్ నుండి అటు ఇటు ఎంతైతే వస్తుందో అంత. ఇక్కడ నుంచి ఈ బెల్ట్ అనేది ఇలా వస్తుంది. ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ తీసుకోండి. మనం కటింగ్ చేసుకునేటప్పుడు కానీ లేదు అని అంటే మనము మార్కర్తో ఇలా రౌండ్ అప్ ఈ విధంగా కొంచెం కర్వ్ వచ్చేటట్లు చూసుకోండి. ఇక్కడ నుంచి ఎంత వచ్చింది, ఇలా నడుము వెస్ట్ అనేది ఇలా కొలత అనేది తీసుకోండి. 8 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకొని మనము ఇక్కడ దాకా వస్తుంది అనమాట. మనం ఏదైతే 2 ఇంచ్ పెట్టాం కదా, ఈ 2 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా వస్తుంది. చాలా సింపుల్. ఈ విధంగా మళ్ళీ ఇక్కడ నుంచి ఈతలకి పెట్టేసుకొని ఇలా వెస్ట్ అంటే నడుము 4వ భాగాన్ని మెజర్ చేసుకోండి. కరెక్ట్గా మనకి నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని లైనింగ్స్ అయినా కూడా పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 డాట్కి మధ్యలో 2 ఇంచ్ ఉండేటట్లు చెక్ చేసుకుని ఇక్కడ మీరు డాట్ అనేది మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగము కరెక్ట్గా వచ్చేసింది. ఈ భాగంలో నుండి మనకు షోల్డర్ భాగం నుండి కిందకి మార్కింగ్ ఏదైతే వేస్తున్నామో అక్కడి వరకు 5 నుండి 5.5 లోపు అనేది పెట్టేసుకోవాలి. మనకు ఇలా చూసుకోండి. ఇది ఇంతకు మించి మనం అనేది దాటి వెళ్ళకూడదు. అటు సైడ్ వెళ్ళకూడదు, ఇటు సైడ్ వెళ్ళకూడదు. 5.5 ఇలా వస్తుంది. మనకు ప్రిన్సెస్ కట్లో అయితే 5.5 దగ్గరే వస్తుంది. మనకు క్రాస్ కటింగ్ కాబట్టి ఇక్కడ 5.5 లోపే పెట్టేసుకోవాలి. ఇలా రోలర్తో మనకు డాట్ పాయింట్ దగ్గర ఇలా రోల్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీకు కిందికి అనేది మార్కింగ్ పడిపోతుంది. దానికి కూడా మనము మార్కింగ్ చేసుకుంటే మీరు అలవాటయ్యేంత వరకు నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. నేను అనేది ఈ విధంగా కటింగ్ అనేది చేస్తాను. నాకు ఏమాత్రం కొంచెం కూడా తేడా లేకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట స్టిచ్చింగ్. బ్లౌజ్ కానీ నాకు పొరపాటు అనేది లేకుండా వస్తుందన్నమాట. ఎక్కడ కూడా ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ అనేది చేయను. ఒక పాదం అంటే పాదం ఇంచుకి నేను అనేది కటింగ్ చేసుకుంటాను కాబట్టి మళ్ళీ సైజ్ చేసుకోవడం ఇలా ఏమి ప్రాసెస్ అనేది ఉండదు. ఇక్కడ రౌండ్గా ఇలా తీసుకోండి. ఇలా కటింగ్ చేసుకుంటే మనకు డాట్ పాయింట్ స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా కటింగ్ చేసి మీరే ట్రై చేయండి. చూడడం కాకుండా మీకు అనేది తెలుస్తుంది. ప్రతి బ్లౌజు ఇదే విధంగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది ఇలా కటింగ్ చేస్తానండి. ఈ విధంగా కటింగ్ అనేది చేయాలి.
చాలా సింపుల్గా అర్థమయ్యే రీతిలో నేను అనేది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పాను. ఒకసారికి 2 సార్లు అయినా వీడియో చూసుకొని కటింగ్ అనేది చేసుకోండి. ఇలా మనకు మార్కర్తో రోలర్తో గీసిన తర్వాత గుర్తులు అనేవి పడ్డాయి చూడండి. ఇక్కడ మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. కింద భాగానికి కూడా మనకు పడి ఉంటుంది. ఇక్కడ కూడా ఇలా గుర్తు కోసం మార్కింగ్ చేసుకోండి. ఎక్కడ కూడా మళ్ళీ కటింగ్ అనేది ఉపయోగించకుండా కత్తెర నేను అనేది ఈ విధంగా చెప్పాను. అలాగే బెల్ట్ మన క్రాస్ పట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి హెచ్చు తగ్గులు ఉన్నాయన్నీ కటింగ్ చేసుకోండి. లేదు అంటే మనకు లోపలికి మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, మందం కోసం అనేది కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మనం ఉక్సు పట్టి నుంచి ఇలా తీసుకోండి. ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకోండి. మనకు ఏ బ్లౌజ్కైనా 3.5 ఇంచీ లోపు మనకు సరిపోతుంది అన్నమాట. ఇక్కడ 2.5 కింద నుండి ఇక్కడ 2.5 పెట్టేసుకోండి. పైన వచ్చేసి 3 ఇంచు పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. పైన వచ్చేసి 1/2 ఇంచుకి మనం మార్జిన్ కోసం అంటే కుట్లల్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా కట్ చేసి మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను లోపలికి వెళ్ళిపోతుంది ఇది అనేది ఉంచుతున్నాను. ఇలా మొత్తం బ్లౌజ్ అనేది అయిపోయింది. ఒరిజినల్ పీస్ మీద కటింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇలా క్రాస్ పట్టి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఒక్కటి కూడా మనకు అతుకు అనేది లేకుండా 1 మీటర్ పీస్లో నేను అనేది 8 సైజు 36 సైజు బ్లౌజ్ అన్నమాట ఇది. ఈ బ్లౌజ్ రెండిట్లో నేను ఒకటి కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. మనం ఇలా పెట్టేసుకొని 2 అంచు భాగాలు అనేవి ఉంటాయి కదా, కొన్ని అంచు భాగాలు ఉంటాయి, కొన్నిటికి ఇది డైలీ వేర్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఉంది. ఇలా పెట్టేసుకుని మనం కటింగ్ అనేది చేసుకోండి. పైపింగ్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తానండి. ఈ బ్లౌజ్ అయితే పైపింగ్ బ్లౌజ్ ఎలా ఇండివిజువల్గా కానీ నార్మల్గా కానీ ఎలా అనేది నేను 2-3 రకాల బ్లౌజులు అనేవి పైపింగ్ వేసి పెట్టాను మన ఛానల్లో, వెళ్ళి చూడండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. పైపింగ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది ఇలా జారిపోకుండా పెట్టేసుకోవాలి, హెచ్చు తగ్గులు లేకుండా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఇది ఏదానికది సింగిల్గా కటింగ్ చేసుకోవాలండి. ఒరిజినల్ పీసు లైనింగ్ అయితే అన్నీ ఒకే విధంగా కటింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక రకంగా పీస్ అనేది ఉంటుంది కాబట్టి కొన్ని అంచు బ్లౌజులు ఉండొచ్చు, కొన్ని డైలీ వేర్ బ్లౌజులు ఉండొచ్చు. కాబట్టి మనం ఒరిజినల్ పీస్ కటింగ్ చేసుకునేటప్పుడు లైనింగ్ అనేది స్పేర్ చేసుకుని ఏదానికది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ సర్దుకోవడం పీసు విధంగా ఉంటుంది అన్నమాట. క్రాస్ అనేది చూసుకోండి, ఇది చిన్న పీస్ కాబట్టి కొంచెం ఫుల్ క్రాస్ అనేది తగ్గింది. లైనింగ్ ఉంది కాబట్టి ఏం పర్వాలేదు, బాగుంటుంది. ఇలా పెట్టేసుకొని మనకు బ్యాక్ ఫ్రంట్ క్రాస్ పట్టి హ్యాండ్స్ ఇవి కొంచెం కరెక్ట్గా వచ్చేటట్లు చెక్ చేసుకొని కటింగ్ చేసుకోండి. ఇలా కొంచెం ఎక్స్ట్రానే మీరు నేర్చుకునే వాళ్ళు కాబట్టి కొద్దిగా ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ చేసుకొని పెట్టేసుకోండి. అలాగే గమ్తో ఎలా అటాచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇలాంటి జారిపోయే క్లాత్లకు కానివ్వండి, ఏ బ్లౌజులకైనా
మనము మిషన్ మీద అవుట్లైన్ అంతా మనం అటాచ్ చేసుకుంటాం కదా, అలా అటాచ్ చేసుకోకుండా మనం ఇలా మనము ఒక క్లాత్ అనేది బెడ్షీట్ వేసుకోండి. ఇలా బెడ్షీట్ వేసుకుంటే మనకు గమ్ అనేది పెట్టినా కానీ మనకు కింద అనేది అంటుకోకుండా మనం ఐరన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా ఒక క్లాత్ అనేది వేసుకున్న తర్వాత ఇలా గమ్ అనేది ఫ్యాబ్రిక్ గ్లూ అంటారు కదా, దీన్ని మనము ఇలా అప్లై చేసుకొని మనం అటాచ్ చేసుకోవాలి. మనం మిషన్ మీద అటాచ్ చేసుకున్న దానికంటే మంచిగా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఉల్టా సీదా అనేది చెక్ చేసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఐరన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ మనకు ఆపోజిట్గా ఉండేటట్లు పెట్టేసుకుని, ముఖ్యంగా బిగినర్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇలా పెట్టేసుకుని మనము గ్లూ అనేది అవుట్లైన్ అంతా చిన్న చిన్న డాట్స్ లాగా ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి. ఉల్టా సీదా అనేది చెక్ చేసుకుని క్రాస్ భాగాలు కూడా చూసుకొని మనము ఐరన్ అనేది చేసుకోవాలి. ఫినిషింగ్ అనేది ఏవైనా ముడతా ఉన్నా కానీ అట్లా ఒరిజినల్ పీస్కి కూడా మనం ఐరన్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా వేసుకొని ఐరన్ అనేది చేసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం త్వరగా మనకి లైనింగ్కి అటాచ్ అవుతుంది, వెంటనే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఆపోజిట్ అనేది పెట్టుకోండి. క్రాస్లు రెండు భాగాలు ఒకే వైపు కాకుండా మనకు ఎదురెదురు పడేటట్లు చెక్ చేసుకుని పెట్టుకొని ఇలా గమ్ అనేది పెట్టేసుకుని ఐరన్ చేసుకోవడమే అండి. క్రాస్ అలాగే ఉల్టా సీదా అనేది చెక్ చేసుకోండి. తక్కువలో మనకు హీట్ అనేది తక్కువలో పెట్టేసుకుని ఐరన్ అనేది చేసుకోండి. ఎందుకంటే క్లాత్లు మనకు కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ కూడా ఆపోజిట్గా ఉండేటట్లు పెట్టుకోండి. ఇలా మొత్తం కూడా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ హ్యాండ్స్ అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటే చాలా బాగా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అన్నీ కూడా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి, టైలరింగ్ పర్పస్ వీడియోస్ అనేవి ఉంటాయి, వెళ్ళి చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. ఇలాగా అన్నీ కూడా బ్యాక్ ఫ్రంట్ అంతా చాలా బాగా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది. ఒకసారి ఇలా ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.